నీ కోసమే నే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని, నీ కోసమే నే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అప్పుడు నా వయసు సుమారు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే నేను చేసుకోబోయే అమ్మాయి కోసం ప్రార్థన చేసేవాడిని. నా వయసు ఎంత? 19 సంవత్సరాలు. అప్పుడే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నాకంటూ ఒక జీవిత భాగస్వామి ఉంటుంది, ఎక్కడో పుట్టే ఉంటుంది. ఎక్కడో పుట్టడం ఏమిటి, ఇదిగో ఈ పట్టణంలోనే పుట్టింది. తెలుసా అండి, నేను పెళ్లి చేసుకున్నది నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబంలో జన్మించినటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. అంటే అర్థం తెలుసా మీకు, నేను నెల్లూరు అల్లుడిని, అర్థమైందా? నెల్లూరు వారి అల్లుడిని, రైట్. సో 19 సంవత్సరాల వయసులోనే నా జీవితానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి భాగస్వామి కోసం ప్రార్థన చేసేవాడిని. నా పిల్లల కోసం ప్రార్థన చేసేవాడిని. ప్రభు నాకు బిడ్డల్ని ఇస్తావు కదా, ఆ బిడ్డలు నిన్నే సేవించాలి, నీకోసమే జీవించాలి అని చెప్పి టీనేజ్లోనే నా పిల్లల కోసం ప్రార్థన చేసేవాడిని. నా మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని. పొరపాటున ఎవరైనా నా ప్రార్థన వింటే వాడు ఖచ్చితంగా వీడికి పిచ్చి పట్టేసింది, వీడికి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు ఏంటట, అదట.
వీడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, 19 సంవత్సరాలు కాలేజీ చదువుకుంటున్నాడు, వీడు పిల్లల గురించి ప్రార్థన చేస్తాడు, పిల్లల గురించి ప్రార్థన చేస్తాడు, మనవల గురించి మనవరాల గురించి ప్రార్థన చేస్తాడు, ఇక మతేమైనా పోయిందా అని వాళ్ళు అనుకునేవాళ్ళండి. కానీ ఒక విషయం చెప్పమంటారా, మీ పిల్లల కోసం మీరు కష్టపడతారు కదా, వాళ్ళు కష్టపడకూడదని చెప్పి మీరు ఏం చేస్తారు? మీరు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ కోసం ఒక ఇల్లు కొనాలి, వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళు నాలాగే ఆర్థికంగా బాధపడకూడదని చెప్పేసి మీరు చాలా కష్టపడి వాళ్ళ కోసం ఎంతో కొంత ఆస్తిని సమకూర్చి పెడతారు కదా. మీరు పోయిన తర్వాత అయినా సరే మీరు సమకూర్చినటువంటి ఆ ఇంట్లో వాళ్ళు నివసిస్తారు కదా, క్షేమంగా ఉంటారు కదా అనే మీ ఉద్దేశం కదా. దయచేసి గమనించండి, మీ బిడ్డల కోసం మీరు బ్యాంకులో దాచిపెట్టే డబ్బు కన్నా, మీ బిడ్డల క్షేమం కోసం వాళ్ళ యొక్క నివాసం కోసం మీరు సంపాదించి పెట్టే ఆస్తి కన్నా, ఇల్లు కన్నా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? ప్రార్థనను కూడా మీరు దాచిపెట్టచ్చు. బ్యాంకులో డబ్బులు ఎలా దాచిపెట్టి నా తదంతరము అని చెప్పి నామినీ పేరు రాస్తారు. ఈ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా నేను చనిపోయిన తర్వాత నా భార్యకి అని చెప్పి రాస్తారు, లేక నా బిడ్డలకు అని చెప్పి రాస్తారు కదా. అలాగే మీరు మీ ప్రార్థనలో కూడా దేవుని సన్నిధిలో దాచిపెట్టచ్చు. ప్రభువా, నా మనవడి కోసం ప్రార్థన చేస్తున్నా, నా మనవరాల కోసం ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు నిన్ను సేవించాలి, నీ బిడ్డలుగా జీవించాలి, ఆత్మీయులుగా జీవించాలి. పాపిష్టి అలవాట్లకు, అల్పకాల పాప భోగాలకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, అపవిత్రమైన అలవాట్లకు నా బిడ్డలు బానిసలు కావడానికి వీల్లేదు నాయన. నా మనవాళ్ళు కానీ నా మనవరాళ్ళు కానీ బానిసలు కావడానికి వీల్లేదు. నా తర్వాత రాబోతున్నటువంటి తరాలు తరతరాలు నిన్నే సేవించాలి, నీ బిడ్డలుగా జీవించాలి అని నువ్వు ప్రార్థన చేయడం తప్పేం కాదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతావు కదా, కానీ నువ్వు చేసిన ప్రార్థనలు మాత్రం పరలోకపు ప్రార్థన అనేటటువంటి గదిలో దాచిపెట్టబడతాయి. నువ్వు వెళ్ళిపోయినా సరే ఆ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తూనే ఉంటాడు.